హలో అండి. ఈరోజు కొంచెం నీరసంగా అనిపించి ఈజీగా అయ్యే రెసిపీ ఏమైనా చేసేసి డిన్నర్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా. దోశ వేసుకుంటే మళ్ళీ చట్నీ చేయాలని చెప్పి ఇలా టమాటో రైస్ అయితే చేద్దామని స్టార్ట్ అయ్యాను. ఈ కొంచెం గ్యాప్లో మా మోక్షితో అయితే టైం స్పెండ్ చేస్తున్నాను. కిందుంచితే అన్నీ చక్కబెట్టేస్తాడని చెప్పి నాతో పాటు పక్కనే కూర్చోబెట్టుకున్నా కిచెన్లో. ఇంకా ఈ గ్యాప్లో వాడు A to Z వర్డ్స్ అన్నీ చెప్పేస్తున్నాడు. ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏం నేర్పించవసరం లేదు, వాళ్ళే నేర్చేసుకుంటున్నారు. ఇంకా టమాటో రైస్ విషయానికి వస్తే నాకు టమాటో రైస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా బిర్యానీ ఒకవైపు టమాటో రైస్ ఒకవైపు పెడితే నేను టమాటో రైసే ప్రిఫర్ చేస్తాను. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎవరైనా ఏం తింటావమ్మా అని అంటే టమాటో రైస్ అని చెప్పేదాన్ని. అందరూ నవ్వుకునే వాళ్ళు, అంత ఇష్టం అనమాట. ఇంకా టమాటో రైస్తో అయితే ఎప్పుడు ఆమ్లెట్ రైతా అయితే పక్కా ప్రిఫర్ చేస్తాము. శనివారం కాబట్టి ఆమ్లెట్ అయితే వేసుకోలేదు, కానీ రైతాకైతే ప్రిపేర్ చేస్తున్నాను. మా స్కూల్ డేస్లో టమాటో రైస్తో రైతా యాడ్ చేసుకొని మా ఫిజిక్స్ సార్ అయితే తినేవారనమాట. నేను ఆయన దగ్గర చూశాను, అప్పటి నుంచి రైతా యాడ్ చేసుకొని తినాలనిపించేది. ఇంకా ఒక పక్క టమాటో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను ఏం చేసినా ఇలా దేవుడికైతే ఫస్ట్ ఏదైనా పెడతాను అనమాట, లెమన్ వాటర్ అయినా సరే. ఆ తర్వాతే నేను తింటాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.